రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయని, ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వివిధ ఘటనలకు కులమతాల రంగు పులుముతున్నారని, వాటిని వివాదాస్పద అంశాలుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ టైం గవర్నెన్స్ పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఫేక్ ప్రచారం చేస్తూ ఉద్యోగులు, అధికారులను బద్నాం చేస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. ఇటీవల కాలంలో మానసిక సమస్యల కారణంగా కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయిలకు అలవాటు పడి తప్పుదారి పడుతున్నారని విమర్శించారు. 2019లో జరిగిన కొన్ని నేరాలను ఇప్పుడు ట్రేస్ చేసి పట్టుకుంటున్నారని, శిక్షలు కూడా పడుతున్నాయని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తప్పు చేసిన వారెవరైనా తప్పించుకోలేరని హెచ్చరించారు.